LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్ అంతటా గత 6 రోజులుగా కార్పొరేషన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు సమ్మె చేస్తున్నా వారి సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వేతనాల పెంపు, గత సమ్మెకాలపు ఒప్పందాల అమలు వంటి డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమ్మెకు దిగారు. సమ్మె 6వ రోజు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మున్సిపల్ వర్కర్స్ మండిపడుతున్నారు. ఇప్పటికే మంత్రి నారాయణ 4 సార్లు చర్చలకు సమయం ఇచ్చి వాయిదా వేశారని మండిపడ్డారు. కార్మికుల సమస్య పరిష్కారంలో మంత్రి నారాయణ తీరు దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ఉందని విమర్శించారు. యోగాంధ్ర పేరుతో హడావుడు చేసిన ప్రభుత్వం మున్సిపల్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించకపోతే రోగాంధ్రగా మారుతుందన్నారు. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు. విజయవాడలో మున్సిపల్ కార్మికుల సమ్మె శిబిరం నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ వర్కర్స్ అంతా ఆందోళన చేస్తున్నారు. గత కాలంలో సమ్మె చేసిన సందర్భంలో ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఆ జీవోలు విడుదల చేయడంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సమస్యను పరిష్కరిస్తామని చెప్పింది. సంవత్సర కాలం అయినా కానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదు. కనీసం వేతనాల గురించి ఒక్కొక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో అంతా కూడా ఆందోళన బాట పట్టారు. 25వ తారీఖు నుంచి వాళ్ళంతా కూడా సమ్మె బాట పెట్టిన పరిస్థితి. మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి కనీసం స్పందన రావట్లేదు. అభివృద్ధి కోసం మాట్లాడుతున్న ప్రభుత్వం అభివృద్ధిలో కీలకంగా ఉన్న మున్సిపల్ వర్కర్స్ గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడకపోవడంతో వాళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతోటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమాయేశ్వర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సార్, ఏం చెప్తారంటే మీరు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీసం స్పందన రావట్లేదు. మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. మీ సంఘమే కాదు ఇతర సంఘాలు చేస్తున్నా కానీ దీని మీద ఒక్క మాట కూడా మున్సిపల్ శాఖ మంత్రి కానీ అధికారులు కూడా మాట్లాడలేదు. ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఆందోళనని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి సమ్మెని నీరుగార్చాలని, పోరాటాలు నీరుగార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికులు ప్రభుత్వం యొక్క కుట్రలను అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండి పట్టించుకోకుండా నాటకాలాడి కార్మికుల సమస్యల్ని గాలి కొదిలేయాలని చూస్తే కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. ఎన్ని రోజులైనా ఎంతకాలమైనా పోరాటానికి సిద్ధమవుతారు. ఈ నెల 1వ తారీఖు జూలై 1వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చాం. 4వ తారీఖు విజయవాడలో పెద్ద సభ జరపబోతా ఉన్నాం. ఆ పెద్ద సభలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో చేస్తున్నటువంటి సమ్మెకి సంఘీభావంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరినీ సమ్మెలోకి దించబోతా ఉన్నాం. 4వ తారీఖు మేము ఆ సమ్మె డేట్ని రాష్ట్ర వ్యాప్త సమ్మె డేట్ని ప్రకటిస్తాం. ప్రభుత్వం దిగి రాకపోతే మొత్తం వీళ్లతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా రంగంలో తెచ్చి మొత్తం మున్సిపాలిటీలన్నీ దిగ్బంధనం చేసే పని ఈ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అంటే మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం చేమ కుట్టినట్టు వ్యవహరించారు. సార్, ఇప్పటికే ఈ సమ్మెకి సంబంధించి అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్లారు. అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? ప్రభుత్వమే స్పందించట్లా, ఇంకా అధికారులు ఏం స్పందిస్తారు? ప్రభుత్వ ఆదేశాల మేరకే అధికారులు ఉంటారు తప్ప ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కానీ కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యంగా మంత్రి నారాయణ దొన్నపోతు మీద వాన గుర్చినటువంటి చందంగా ఉన్నాడు. ఏమాత్రం కూడా 4 సార్లు ఇప్పటికి చర్చలకు వస్తానని చెప్పి 4 డేట్లు ఎగ్గొట్టి 4 సార్లు తప్పుకునేటువంటి దానికి ముఖం తాటేసేటువంటి దానికి ప్రయత్నం చేశాడు. ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ డిమాండ్స్ న్యాయసమ్మతమైనవి. వాళ్ళు చేసేటువంటి పని తగినటువంటి వేతనం ఇవ్వడం అనేది అనివార్యంగా ఇవ్వాలి. ముక్కు కోసినా ముందోడే బెటరు, ముక్కు కోసినా ముందోడే మంచోడు అని చెప్పనేటువంటి ఆలోచన కార్మికుల్లో కలుగుతూ ఉంది. అది నీకు నష్టం. చంద్రబాబు నాయుడు ఆలోచించి నిర్ణయానికి రావడం మంచిది. తక్షణం కార్మికుల యొక్క సమస్య పరిష్కారం చేసేదానికి, సమ్మెను విరమింపజేసేదానికి సానుకూలమైన పద్ధతుల్లో స్పందిస్తావా సరే, లేకపోతే 4వ తారీఖు నుంచి ఉధృతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది చెప్తున్నారు. 4వ తారీఖు నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ వాళ్ళ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యోగాంధ్ర కాదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రోగాంధ్రగా మారబోతుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే మున్సిపల్ కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడడం చాలా కీలకంగా ఉంటారు. అటువంటి వాళ్ళు రోడ్డు ఎక్కడంతో యోగాంధ్ర కాస్త రోగాంధ్రగా మారే అవకాశం ఉంది. దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబు, మంత్రులు, ప్రభుత్వాది నేతలే వహించాల్సి ఉంటుందంటూ కాశీనాథ్ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తక్షణం మున్సిపల్ కార్మికులతో చర్చించి సమస్యను సానుకూలంగా పరిష్కరించాలంటూ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.